వెల్కమ్ యూ ఆల్ టు ద డెవాప్స్ డిలైట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మార్క్డౌన్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ మార్క్డౌన్ లాంగ్వేజ్ అండ్ వేర్ వీ యూజ్ ఇట్, హౌ కెన్ వీ యూజ్ ఇట్, వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ఇట్, ఇలా మార్క్డౌన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకే, వితౌట్ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈజ్ మార్క్డౌన్? Markdown is a lightweight markup language that allows us to format text in simple and readable way. It uses plain text with a few special characters to indicate formatting elements like heading, list and links. Where we use this markdown? మనం ఈ మార్క్డౌన్ని డాక్యుమెంట్స్ రైట్ చేయడానికి, బ్లాగ్స్ అండ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి, గిటబ్లో ఆర్ ఎనీ అదర్ ప్లేసెస్ రీడ్మీ ఫైల్స్ క్రియేట్ చేయడానికి, ఈమెయిల్స్, మెసేజింగ్కి, ఇలా మల్టిపుల్ ప్లేస్లో ఉపయోగిస్తాను అన్నమాట. సో డెవలపర్స్, టెక్నికల్ రైటర్స్ వాళ్ళు ఎప్పుడైతే ఏదైనా టెక్నికల్ బ్లాగ్స్ కానీ లేకపోతే ఏదైనా ఏపీఐస్ లేదా సాఫ్ట్వేర్ గురించి డిస్క్రైబ్ చేయాలనుకున్నప్పుడు ఈ మార్క్డౌన్ ఫైల్స్ ఉపయోగిస్తారనమాట. మనకు ఇలా టెక్స్ట్ ఫార్మాట్ రాయచ్చు కదా, టెక్స్ట్ ఫార్మాట్ టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి. అలా ఉన్నంగా మార్క్డౌన్ ఎందుకు అంటే ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. మార్క్డౌన్ సింటాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది వెన్ కంపేర్ టు ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఉన్నది. హెచ్టిఎంఎల్ రాసినా కూడా మనకు టెక్స్ట్ కన్నా అడ్వాన్స్డ్ వేలో డేటా మొత్తం కనబడుతుంది. అలా కాకుండా కొంచెం బిట్ డిఫికల్ట్ హెచ్టిఎంఎల్ ఈ మార్క్డౌన్తో పోలిస్తే. సో మార్క్డౌన్ వచ్చిందన్నమాట. అలాగే రీడ్ చేయడానికి కానీ మెయింటైన్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది ఈ మార్క్డౌన్. అండ్ క్రాస్ ప్లాట్ఫామ్ కంపాటబిలిటీ. మార్క్డౌన్ ఫైల్స్ మనం ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు, ఎలాగైనా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట, సింపుల్ టెక్స్ట్ ఎడిటర్లో కూడా. ఇప్పుడు ఏంటంటే మనం ప్రాక్టికల్గా చూద్దాం. విఎస్ కోడ్ టెర్మినల్ని ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నా, file.md. మనం మార్క్డౌన్ ఫైల్స్కి ఎక్స్టెన్షన్ .md అని ఉంటుంది. మనకి ఎక్కడైతే టెక్స్ట్ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ టెక్స్ట్ ఫైల్కి file.txt అని వస్తుంది కదా, .txt అని పెట్టినామంటే అది టెక్స్ట్ ఫైల్ అనేసి. అలాగా మార్క్డౌన్ ఫైల్స్కి .md అని పెడతామన్నమాట. ఈ ఎండి అనేది స్మాల్ ఎండి ఉండొచ్చు లేదా క్యాపిటల్ ఎండి అవ్వచ్చు, అన్నిటి సేమ్ మీనింగ్ అనమాట. జస్ట్ మార్క్డౌన్ అర్థం చేసుకుంటుంది. file2.markdown. దీస్ ఆర్ 3 different ways how we can make the markdown files. ఇక్కడ ఏ విధంగా రాసినా కూడా సేమ్ మీనింగ్ అనమాట. మోస్ట్లీ .md స్మాల్ లెటర్స్ ఇస్తారు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రివ్యూ చూపిస్తాను. మనం ఇక్కడ ఏమైతే రాస్తానో మార్క్డౌన్ ఎలా కనబడుతుందో అలాగా నార్మల్గా చూసే పర్సన్కి అలా ఎలా కనబడుతుంది. అన్నట్లు ఏదన్నా డేటా రాయాలా, దిస్ ఈజ్ మార్క్డౌన్ లెర్నింగ్. నేను ఇక్కడ ఏం చేసిన దిస్ ఈజ్ మార్క్డౌన్ లెర్నింగ్ అని రాసిన. ఇక్కడ నార్మల్గా మనకు టెక్స్ట్ ఫైల్ ఎలా కనబడుతుంది అలా కనబడుతుంది. లెర్నింగ్ మార్క్డౌన్ సింటాక్స్. ఈవెన్ దో నేను కింద డిఫరెంట్ లైన్లో రాసినా కూడా ఇక్కడ సేమ్ లైన్లో కనబడుతుంది. ఎందుకంటే మార్క్డౌన్కి అర్థం కాదనమాట. 2 ways ఉన్నాయన్నమాట. మనం కింద రాస్తున్నట్టు తెలియాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ చూడండి, నేను సింగిల్ స్పేస్ ఇచ్చిన పైన ఉంది. నేను ఎప్పుడైతే డబుల్ స్పేస్ ఇస్తానో ఆటోమేటిక్గా కింద తీసుకుంటుంది. డబుల్ స్పేస్ ఇచ్చినామంటే ఓకే నెక్స్ట్ లైన్లో రా అన్న విధంగా అది అర్థం చేసుకుంటుంది అనమాట. అలా కాకోకుండా మనం స్పేస్ ఇచ్చినా కూడా సేమ్, డబుల్ స్పేస్ ఇవ్వకుండా జస్ట్ ఎంటర్ చేసిన ఇక్కడ స్పేస్ ఇచ్చినా కూడా సేమ్ వే అనమాట. నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. ఇది ఒకటి. నెక్స్ట్ హైలైట్ చేయాలి. టెక్స్ట్ హైలైట్ చేయాలంటే మనం డబుల్ స్టార్ ఇచ్చి హైలైట్, డబుల్ స్టార్ ఇంక్లోజ్ చేసి ఆ డబుల్ స్టార్ లోపల వర్డ్ పెట్టి ఉంటాము. ఆ వర్డ్ హైలైట్ అవుతుంది, బోల్డ్గా వస్తుంది అనమాట. ఓకే, ఇలా కాకుండా ఇంకొక వే కూడా ఉంది. మనం అండర్స్కోర్ 2 times ఇచ్చి బోల్డ్, అండర్స్కోర్లో డేటాని ఏదైనా వర్డ్ని ఇంక్లోజ్ చేసి ఉంటే అది కూడా బోల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇటాలిక్ రావాలంటే జస్ట్ ఒక సింగిల్ స్టార్ ఇటాలిక్ అని పెట్టినాను. ఏదైతే మనం స్టార్లో పెట్టినామో ఆ డేటా ఇటాలిక్ వేలో వస్తుంది. అలా కాకుండా అదర్ వే వచ్చేసి సింగిల్ అండర్స్కోర్ ఇచ్చినా కూడా ఇటాలిక్లోకి వస్తుంది అనమాట. నేను వర్డ్ని హైలైట్ చేయాలి అంటే హెడ్డింగ్ లాగా రాయాల. అప్పుడు హ్యాష్ దిస్ ఈజ్ హెడ్డింగ్ 1. ఓకే, పెద్దగా వచ్చింది చూడండి ఇక్కడ. అలా కాకుండా నేను 2 times హ్యాష్ ఇచ్చి దిస్ ఈజ్ హెడ్డింగ్ అని పెట్టాను. ఓకే, సైజ్ తగ్గించండి. ఇది కొంచెం పెద్దగా ఉంది, దానికన్నా డబుల్ స్లాష్ ఇవ్వడం వల్ల కొంచెం చిన్నగా అయింది. ఇలాగా మనం ఎన్ని కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ అవర్ యూజ్ కేస్ అనమాట. దిస్ ఈజ్ హెడ్డింగ్ 3 4 times ఇచ్చినామంటే ఇంకా చిన్నగా అవుతుంది. దిస్ ఈజ్ హెడ్డింగ్ 4. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్టర్నల్గా ఏదైనా లింక్స్, ఇక్కడ సపోజ్ ఏదైనా google.com అని ఉంటుంది.
మనం బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ బ్రాకెట్లో గూగుల్ వెబ్సైట్ ఆర్ గూగుల్ హోమ్ పేజ్ www.google.com నేను గూగుల్ హోమ్ పేజ్ అని ఇచ్చినాను. ఇక్కడ పారాంథసిస్ ఓపెన్ చేసి పారాంథసిస్లో ఆ లింక్ పెడతామంట. అప్పుడు మనం కంప్లీట్గా ఇక్కడ URL ఇస్తాము. ఇక్కడ ఎలాగైతే మనం డిస్ప్లే అవ్వాలనుకుంటున్నామో ఆ డిస్ప్లే నేమ్ URL బ్రాకెట్లో డిస్ప్లే నేమ్ పారాంథసిస్లో URL ఇస్తామన్నమాట. అలా కాకుండా ఇమేజెస్ చేయాలా. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఎక్స్క్లమేటరీ సింబల్ తర్వాత బ్రాకెట్లో డిస్ప్లే నేము, తర్వాత పారాంథసిస్లో లొకేషన్. ఓకే, అలా చేయడం ద్వారా ఇమేజ్ని లింక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఇంటర్నల్గా లింక్ చేయాలా. ఇదైతే ఎక్స్టర్నల్కి. ఓకే, ఇంటర్నల్గా ఎలా చేస్తాం? ఇంటర్నల్గా చేయాలంటే మనం ఎప్పుడైతే ఇంటర్నల్గా లింక్ చేయాలనుకున్నప్పుడు మనం కంపల్సరీ ఏదో ఒకటి పెట్టాలి. సింగిల్ హ్యాష్, డబుల్ హ్యాష్, ట్రిపుల్ హ్యాష్, ఏదో ఒక హ్యాష్ అయితే పక్కన హైలైట్ చేస్తేనే మనం లింక్ చేసుకోగలం ఇంటర్నల్గా, లేకుంటే చేయలేం. ఓకే, నేను ఇప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తాను, హెడ్డింగ్ అని క్లిక్ చేస్తాను, ఆటోమేటిక్గా ఇక్కడ పైకి వెళ్ళిపోతుంది. హెడ్డింగ్ అని దిస్ ఈజ్ హెడ్డింగ్ అనేసి ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఎందుకంటే మనం 100 పేజెస్ 200 పేజెస్ రాసింటాం సింగిల్ డాక్యుమెంట్. అలాంటప్పుడు వెతకాలంటే కష్టమవుతుంది. సో అప్పుడు ఇలా ఇంటర్నల్ లింక్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం టేబుల్స్ క్రియేట్ చేయాలా. టేబుల్ క్రియేట్ చేయాలంటే పైప్ సింబల్ తర్వాత మనం హెడ్డింగ్ ఏదో ఒకటి సీరియల్ నెంబర్ అని ఇస్తాను నేను. ఆ తర్వాత టూల్ నేమ్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సేమ్ అక్కడ పైన ఎన్నైతే పైప్ సింబల్స్ ఇచ్చినామో కింద కూడా అన్నీ పైప్ సింబల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3 డాషెస్ అనేది మ్యాండేటరీ అనమాట. మనం 3 కంపల్సరీ ఇవ్వాల్సి ఉంది. సింటాక్స్ ఆ టేబుల్ అర్థం చేసుకోవాలంటే ఆ ఫైల్ మనం 3 డాషెస్ ఇవ్వాల్సి ఉంది. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ 1 అని ఇస్తున్నాను. లైనెక్స్ సేమ్ 2 గిట్ 3 షెల్ స్క్రిప్ట్. ఓకే, సో ఇలా ఇచ్చినామంటే ఆటోమేటిక్గా టేబుల్ లాగా తీసుకుని వస్తుంది. అదే ఆర్డర్డ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ పెట్టాలా. 1 లైనెక్స్, 2 గిట్, 3 షెల్ స్క్రిప్ట్. ఓకే, ఇలా చేసినామంటే ఆటోమేటిక్గా ఇట్లా ఆర్డర్ లిస్ట్లోకి వస్తుంది. లేదు అన్ఆర్డర్ లిస్ట్ కావాలి మనకు. అన్ఆర్డర్ లిస్ట్ కావాలంటే 2 వేస్ -లైనెక్స్ గిట్ షెల్ ఇలా అయినా ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఎప్పుడైతే ఐఫోన్ పెట్టినామో ఆటోమేటిక్ అన్ఆర్డర్ లిస్ట్లోకి వెళ్తుంది. అలా కాకుండా స్టార్ ఇచ్చినా కూడా సేమ్ వే వస్తుంది అన్నమాట. స్టార్ లైనెక్స్, స్టార్ గిట్, స్టార్ షెల్. ఓకే, సింగిల్ స్టార్ ఇచ్చినా కూడా సేమ్, రెండింటికి డిఫరెన్స్ ఏం లేదనమాట. మనం ఏదైనా డేటాని బ్లాక్లో పెట్టాలా. అలాంటప్పుడు బ్యాక్టిక్ 3 టైమ్స్ యూజ్ చేసి ఎంక్లోజ్ చేసి అందులో ఏదైతే డేటా పెడతామో దిస్ ఈజ్ బ్లాక్ ఆఫ్ డేటాని ఒక బ్లాక్లో పెట్టారు చూడండి. బ్లాక్ మాదిరి వచ్చింది చూడండి. ఓకే, లేదు మనం ఏదన్నా కోడ్ రాస్తున్నాము, పైథాన్ కోడ్ అనుకో, పైథాన్. ఓకే, ఇక్కడ జస్ట్ పైథాన్ అని మెన్షన్ చేసినామంటే అది ఆటోమేటిక్గా పైథాన్ సింటాక్స్ లాగా అర్థం చేసుకుని అది హైలైట్ చేస్తుంది. జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తా, ప్రింట్ వెల్కమ్ టు మార్క్డౌన్ లెర్నింగ్. పైథాన్ సింటాక్స్ అది అర్థం చేసుకునేసి హైలైట్ చేస్తుంది అలాగా. లేదు ఇక్కడ టెక్స్ట్ ఫైల్ అని పెట్టిన, టెక్స్ట్ ఫైల్ లాగా కనబడుతుంది. ఇలాగా డాకర్ ఫైల్ అని పెట్టిన, సో డాకర్ ఫైల్లో ఎలాగ ఉంటుంది అలాగా. ఏ కోడ్ రాస్తామో ఆ కోడ్ నేమ్ పెట్టేస్తాం. జేసాన్ అయితే జేసాన్ అని, లేదు యామల్ అయితే యామల్ అని, ఆటోమేటిక్గా అది అర్థం చేసుకుంటుంది. ఇన్లైన్లోనే కోడ్ బ్లాక్ రాయాలా. అలాంటప్పుడు దిస్ ఈజ్ ఇన్లైన్ కోడ్ బ్లాక్ అని పెట్టేసి ఈ బ్యాక్టిక్ మధ్యలో ఏదైతే కోడ్ పెడతామో అది డిఫరెంట్గా మనకు కనబడుతుంది అనమాట. పైథాన్ ఓకే, డిఫరెంట్ కనపడింది చూడండి. ఇక్కడ ఇన్లైన్లో ఏదన్నా
ప్రోగ్రామింగ్ ఏదైనా రాయాలని కూడా ఇలా సింపుల్గా అలాంటప్పుడు బ్యాక్ టు ఉపయోగిస్తే ఇలా అయిపోతుంది. లేదు ఇప్పుడు నేను ఏదన్నా స్ట్రైక్ అవుట్ చేయాలా, స్ట్రైక్ అవుట్ అలాంటప్పుడు మనం టిల్ట్ సింబల్ ఉపయోగిస్తాం. టిల్ట్ సింబల్ 2 times స్ట్రైక్ అవుట్. ఓకే, ఆ వర్డ్ మీద గిర్ర అడ్డం పడిపోతుంది అనమాట. ఇవే అనమాట ఎక్కువగా మనం మార్క్డౌన్లో యూజ్ చేసేది. ఈ మార్క్డౌన్ సంబంధించి లింక్స్ అని నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. టు లర్న్ మోర్ అబౌట్ దిస్ మార్క్డౌన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద లింక్స్ రిలేటెడ్ టు ఇట్ in the comments and description box. You can check them out. Thank you for watching. Take care. Keep learning.